అందరికీ నమస్కారం. ఈరోజు శాసన మండలిలో వైకాపా సభ్యులు చేసిన అపచారం రాష్ట్ర ప్రజానీకం, తెలుగు ప్రజానీకం అందరూ కూడా చూశారు. వారు ఇంతవరకు అసెంబ్లీ మండల చరిత్రలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా దేవుడి ఫోటోలు తీసుకెళ్ళి దేవుడిని కూడా రాజకీయాల్లో దించి సాక్షాత్తు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా రాజకీయాల్లో దించి వారు ప్రజల్ని, భక్తుల్ని తప్పుదోవ పట్టించే విధంగా వ్యవహరించారు. వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు మండలంలో గత 10 రోజులుగా మనం చూస్తున్నాం. వారు పడుతున్న తీరు కానీ, వారు చేస్తున్న వ్యవహార శైలి కానీ ప్రజలు ధిక్కరించే విధంగా ఉన్నాయి. ఈరోజు మనం ఎవరైనా దేవుడి ప్రసాదం ఇస్తే చెప్పులో షూ తీసుకునే మనం స్వీకరిస్తాం, లేకపోతే ఎవరికైనా మనం ఇస్తాం. కానీ స్వామివారు ప్రతిని పట్టుకొని వారు షూతో, చెప్పులతో ఊరేగింపుగా వచ్చి మండలంలో నిల్చొని అక్కడ నిరసన కార్యక్రమం చేయడం ఒక అపచారం అయితే, తర్వాత వాకట్ చేసిన సందర్భాల్లో ఆ ఫొటోస్ని కూడా అక్కడే పడేసి, ఎందుకంటే వాళ్ళ నాయకుడికి కూడా మనం చూసాం, వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో ఆ పడేయడం, లేకపోతే అక్షంతాలు వేద పండితులు ఆశీర్వదిస్తే టిష్యూ పేపర్ తిట్లాగా మనం చేయడం, ఇది ఒక వారికి వారసత్వం వచ్చిందని బహుశా. మీరు ఎన్నైనా రాజకీయాలు చేయండి, ఎన్నైనా చేయండి తప్ప దేవుడితో మాత్రం ఆట ఆడొద్దండి. కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి, వారిని అవమానం చేసి ఇబ్బంది పెట్టించే పరిస్థితి తేవద్దు. ఈరోజు ఎంతోమంది మన రాష్ట్ర ప్రజానీకంతో పాటు దేశ విదేశాలున్న ప్రజానీకం అవ్వచ్చు, విదేశాలున్న ప్రజానీకం అవ్వచ్చు, స్వామివారిని ఆరాధించిన కోట్లాది మంది ప్రజానీకాన్ని, భక్తుల్ని మీరు ఈరోజు అవమానం చేసినట్లుగానేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పక్కదారి పట్టించే విషయాలని కూడా మీరు చేస్తున్నారు. ఈరోజు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి గారిని అడగండి. ఈరోజు పులివెందుల ప్రజలు కానీ, మిగతా ఎమ్మెల్యేలు కానీ 11 మందికి ఎన్నుకొని అసెంబ్లీ పంపిస్తే ప్యాలెస్లో కూర్చొని కబుర్లు చెప్పి కామెంట్లు చేసి కాలక్షేపం చేస్తున్న జగన్మోహన్ నిలదీయండి, అడగండి. ఈరోజు నారా లోకేష్ గారు స్పోర్ట్స్ని, ముఖ్యంగా యువతని ప్రోత్సహించాలని మొన్న క్రికెట్ మ్యాచ్ కొలంబో వెళ్తే ఈయన ట్వీట్ చేశాడు, సొంత ఖర్చులతో కాకుండా ప్రభుత్వ ఖర్చులతో వెళ్ళని చెప్పేసి. లోకేష్ గారు మీలాగా 4 గోడల మధ్యలో కూర్చొని, ప్యాలెస్లో కూర్చొని ఈ సెలబట్టుకుని పబ్బిలాడే ఈ యాక్టివిటీ చేయడైనా. క్రీడలను స్ఫూర్తిగా తీసుకోవాలి, క్రీడలను ప్రోత్సహించాలి, యువతను ప్రోత్సహించాలి, క్రీడా స్ఫూర్తిని కలిగించాలి. భారతదేశం తరపున మన భారతీయులు క్రికెటర్స్ ఆడుతున్నారు కనుక, ఎవరితో ఆడుతున్నారు, పాకిస్తాన్ క్రీడాకారులతో ఆడుతున్నారు కనుక ఒక ప్రోత్సాహాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో వారు సొంత ఖర్చుతో సొంత ప్లేట్ టికెట్ తీసుకున్న వారు వెళ్తే అది కూడా బురద జల్లే కార్యక్రమాన్ని చేశారు. దాన్ని కూడా నేను ప్రెస్ మీట్లో ప్రస్తావన చేస్తాను. మహానుభావుడు టీవీల్లో చూడొచ్చు కదా, అక్కడికి ఎందుకు వెళ్ళాలండి? అసలు ఈయన కొలంబో వెళ్ళి టికెట్ తీసుకుంటే ఈ బెంగళూరు ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఏంటి ప్రాబ్లం నాకు అర్థం కాదు. నువ్వు ఇలాగా చేయలేవు. క్రీడల మీద 5 సంవత్సరాలు మొత్తం క్రీడా వ్యవస్థని, మన విజయనగరంలో ఉన్న క్రీడా సంబంధించిన కళాశాలను కూడా ధ్వంసం చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఆ రోజు ప్రస్తుత గవర్నర్ గారు ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉండి, రాష్ట్ర మంత్రిగా ఉండి ఎన్నో కళల కన్నా క్రీడా ప్రాంగణాన్ని కూడా ఈరోజు ధ్వంసం చేశారు. అలాంటి సందర్భాల్లో ఈరోజు రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులను కూడా నీ క్రీడని ప్రోత్సహించుకున్నావు తప్ప, నీ వికృతి క్రీడని ప్రోత్సహించుకున్నావు తప్ప, నేచురల్గా క్రీడల్ని గ్రామీణ ప్రాంతంలో ప్రజానీకం కానీ, లేకపోతే పట్టణ ప్రాంతంలో ఉన్న యువకులు కానీ ఎవరికి కూడా క్రీడలను ప్రోత్సహించి తీసుకురాలేదు. ఎక్కడ నేషనల్ని ఆడించలేదు, అలాగే ఇంటర్నేషనల్ కూడా పంపించలేదు. ఎవరికి ప్రోత్సాహాలు లేవు. మొన్నే మన ఉత్తరాంధ్ర బిడ్డ జ్యోతి ఎరోజీ, ఆమె ఒక ఎవరైతే ఉన్నారో ఒక వాచ్మెన్ కుమార్తె, నిరుపేదరాలు, ఆమె అథ్లెటిక్స్లో మనం ఆడితే వెంటనే విషయం తెలుసుకొని
లోకేష్ బాబు గారు పిలిపించి 33 లక్షలు క్యాష్ ఇచ్చి 5 గజాలు 500 గజాలు విశాఖపట్నంలో స్థలం ఇచ్చి గ్రూప్ 1 ఉద్యోగాన్ని ఇచ్చిన సందర్భాలు కూడా మీకు గుర్తు చేయాలి జగన్మోహన్ రెడ్డికి. అంటే క్రీడల పట్ల ఆయనకున్న ఆసక్తి, క్రీడలు ప్రోత్సహించలేని ఉత్సాహం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ క్రీడలకు ఏ ప్రయారిటీ ఇస్తున్నారో ఆ రకంగా ఆయన వెళ్తున్న సందర్భాలు చూసుకోవాలి. ఆయన క్రికెట్ మ్యాచ్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డికి ఏం వచ్చింది నాకు అర్థం కాదు. ఏంటి కడుపు అని నాకు అర్థం కాదు. అసలు మన భారతీయ టీం గెలిస్తే ఈయనకి బాధని నాకు అర్థం కాలేదు. నువ్వు ఏ సందేశం ఇస్తున్నావు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే జగన్మోహన్ రెడ్డి టీంకి నేనేం చెప్తున్నానంటే మండలంలో ఉన్న సభ్యులందరికీ కూడా మీరు ఒకసారి జ్ఞానోదయం తెలుసుకోండి, ఆత్మపరిశీలన చేసుకోండి. మీ నాయకుడు మాట్లాడుతున్న మాటలు కానీ చేస్తున్న చేష్టలు కానీ అక్కడ సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులు కానీ ఒకసారి పరిశీలన చేయండి. పరిశీలన చేసి ప్రజానీకానికి ఏ రకంగా మీరు సందేశం ఇస్తున్నారో ఒకసారి పరిశీలన చేసుకోవాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి మొత్తం అంతా కూడా ఒక పక్క బిల్ గేట్స్ వచ్చినా ఒక కామెంటు, బిల్ గేట్స్కి ఏదో ఉంది దానికి సంబంధించి ఇక్కడ ఒక యాక్టివిటీస్. అసలు బిల్ గేట్స్ గేట్ దాటే పరిస్థితి ఎప్పుడైనా గేట్ తాకే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి 5 ఏళ్ళు వచ్చిందా? ముఖ్యమంత్రిగా ఉన్నాం. సరే ఇప్పుడు పక్కన పెట్టండి, చంద్రబాబు నాయుడు గారి అధికారం ఉన్నా లేకపోయినా ఆయన స్పెషల్ బ్రాండెడ్. చంద్రబాబు నాయుడు కోసం ఆయన వచ్చాడు, నా స్నేహితుడు అన్నాడు. గర్వపడాలి మనం అందరం కూడా. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ కూడా గర్వపడుతున్నారు. ప్రపంచ కుబేరుడు, ఐటీకి పరిచయం చేసిన వ్యక్తి, ఈరోజు కంప్యూటర్ని ఆయన ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి రాష్ట్రంకి వస్తే ఆయన మీద కామెంట్లు, ఆయన మీద మీ సోషల్ మీడియాలో మీ మీడియాలో తప్పుడు ప్రసారాలు ఏం వెళ్తుంది మెసేజ్? అందుకు జగన్మోహన్ రెడ్డిని ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాలు ఎలాగ రాష్ట్రాన్ని పూర్తిగా అంధకారంలో పెట్టావు, ఇబ్బంది పెట్టించావు, వ్యవస్థను ఇంత నాశనం చేసావు. దాన్ని చక్కబెట్టుకున్న ముఖ్యమంత్రి గారికి, వారికున్న పరపతికి, వారికున్న గౌరవానికి, వారికున్న స్ట్రెంత్కి ఈరోజు దేశ విదేశాల నుంచి అంతా కూడా ప్రముఖులు వచ్చి ఆయన స్వాగతించి ఆయన గౌరవిస్తుంటే ఈరోజు దాన్ని చూసి వారవలేక తప్పుడు ప్రసారం చేస్తున్న విషయాలు కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. జై హింద్.